చాలా మందికి స్వాతి తెలుసు, అప్పు ఏంటండి? అంటే స్వాతి కప్పు, స్వాతి కప్పు ఎప్పుడు తిడుతుందో అప్పు ఈ జలము తీరేది కాదు. మీ ఇద్దరు పరిచయం ఎలా జరిగింది? మెరుపు దిగలా కనపడింది. మెరుపును కూడా చూసే అంత కళ్ళు ఉన్నాయి మీకు. స్వాతి గారి ఫేవరెట్ డిష్ ఏది? తానైతే పచ్చడి వేసుకుని తింటుంది. ఇంత కూడా చాలా పడ్డాను నేను కొన్ని ఇయర్స్. చాలా రివెంజ్ తీర్చుకుందాం. ఎర్లీ మార్నింగ్ 5:30కి నాకు కాల్, నేను హాస్పిటల్లో ఉన్నా. తినే మళ్ళీ ఆయననే యాక్సిడెంట్ అయిందని పడిపోయి నేనే వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. జాయినింగ్ అయ్యారు. మార్నింగ్ తనకే కాల్ చేసిన. ఓకే, మీరు సరిగ్గా రెంట్ పే చేయట్లేదమ్మా, ఖాళీ చేసేయండి అమ్మా, మనకి ఇట్లా ఖాళీ చేసే అన్నప్పుడు అప్పట్లో రెంట్ ఎంత అండి? 1100, 900. ఇప్పుడు బిడ్డ పరిస్థితి బాగాలేదు, హాస్పిటల్లో ఉంది. మనం ఒక తల్లిగా వెళ్ళి బాధ్యతగా చూసుకోవాలి. ఈ రోజుల్లో పేరెంట్స్ గురించి బ్యాడ్ గా చెప్తే ఎవరు నమ్మరు. అలాగని ఎంతమంది గుడ్ పేరెంట్స్ ఉన్నారు అండి, అది చెప్పండి నాకు. అట్లాని కాదు, అసలు ఆడపిల్లగానే నేను ఇంట్లో ఏ రోజు అచ్చట ముచ్చట లేదు నాకు. మరి మీకు తండ్రితో ఎలాంటి అనుబంధం ఉండేది? ఇంకా చెప్పకూడదులేండి. అంటే అట్లీస్ట్ కొంచెమన్నా మమకారం, ప్రేమ, మమకారం అంటే నాకు నిజంగా ఈ రోజు కూడా నా తండ్రి అంటే అస్సలు చీ అనిపిస్తుంది. ఇలా చెప్పచ్చో లేదో నాకైతే తెలియట్లేదు, కానీ తనకి ఏందంటే ఒక వాయ వరుస కూడా లేదు నిజం చెప్పాలంటే. తనకి పిల్లము ఒకటే, తల్లి ఒకటే, పిల్లలు ఒకటే. తను బాధ పెట్టకూడదు అనేసి ఫిక్స్ అయిపోయినా. లైఫ్ లో ఎప్పుడు కూడా తన కంట్లో నీళ్ళు రానియకూడదు అనేసి ఇంకా ఎప్పుడు హ్యాపీగా చూసుకోవాలి. కానీ మన తల్లిదండ్రుల్ని కానీ లేకుంటే ఒక అత్త మామని కానీ మనం ఏదైనా స్టేట్మెంట్ ఇవ్వాలంటే చాలా ఆలోచిస్తాము. అది ఇచ్చినాక మీకు రియాక్షన్ ఎలా వచ్చింది అనుకుంటున్నారు? రియాక్షన్ అంటే నేను అసలు పట్టించుకోలేదండి, వీడియో పోస్ట్ చేశాను. కానీ అంటే చెప్పడానికి రీజన్ అంటే వీళ్ళమ్మ హాస్పిటల్లో ఉంది. మీకు ఎలా అనిపిస్తుంది అంటే మీ మదర్ గురించి లైవ్ లో స్టేట్మెంట్ ఇవ్వడం? చాలా మంది కొంతమందిని చూసే కొన్ని నేర్చుకుంటారు కదా, వైఫ్ నుంచి మీరు నేర్చుకున్న లక్షణాలు ఏంటి? చాలా ఉంది, ఎందుకంటే అది ఒకటని చెప్పలేము, ప్రతి ఒక్కటి. ఓ 3 చెప్పండి అయితే. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సుధీర్ టాక్స్. నేను మీ హోస్ట్ సుధిరెడ్డి. ఇవాళ మన స్టూడియోలో మీకు ఎంతో ఇష్టమైన ఒక ఇన్ఫ్లుయెన్సర్ వచ్చారండి విత్ హస్బెండ్. సో కపుల్ ఇంటర్వ్యూ చేయబోతున్నాం. అండ్ వీళ్ళ గురించి మనం ఎప్పుడు యూట్యూబ్ లో చూస్తూనే ఉంటాం, వీళ్ళు చేసే అల్లరి, వీళ్ళ ఫ్యామిలీ ట్రెడిషన్స్ కానీ, వీళ్ళ ప్రిన్సిపల్స్ కానీ. బట్ వీళ్ళ నేచర్ మాత్రం చాలా డిఫరెంట్ గా, స్ట్రైట్ ఫార్వర్డ్ అయితే నాకు ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటుంది. ఇంతకు వీళ్ళు ఎవరైనా మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారా? వాళ్ళు ఎవరో కాదండి, మనందరికి ఎంతో ఫేవరెట్ అయిన కపుల్ స్వాతి, అప్పు. యా, మీకు స్ట్రైక్ అయిన వ్యక్తులే. సో మన స్టూడియోలో ఉన్నారు. మరి ఏంటి స్వాతి, అప్పు గారి జర్నీ, ఎప్పటి నుంచి వీళ్ళ రిలేషన్ కంటిన్యూ అయింది, అండ్ ప్రజెంట్ వీళ్ళు ఏం చేస్తున్నారు, అండ్ వీళ్ళ ఫ్యూచర్ ఎయిమ్స్ ఏంటి, ప్రతి ఒక్క డీటెయిల్ కూడా ఈ ఇంటర్వ్యూలో అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి సుధీర్ గారు, బాగున్నారా? ఐఎమ్ సో హ్యాపీ. మీ ఇంటర్వ్యూ అంటే మాకు ఇష్టమే, స్మైల్ తో చేస్తారు, చాలా బాగా నేచర్ గా అనిపిస్తుంది అనమాట. పని చేశారా? బట్ థ్యాంక్ యూ. నిజమండి, పంచి కాదు. మాకు అన్నిటికన్నా క్వశ్చన్ ఉందండి. చెప్పండి. మీరు ఎప్పుడు ఇలానే ఉంటారు, ఆ స్మైల్, ఆ చరిష్మా కనిపిస్తుంది. ఇక్కడ ఎందుకండి ఎక్కువ హెయిర్ స్టైల్స్ అన్ని మార్పిస్తుంటారు? మా మిట్టుగాడి కోసం, జనానికి తెలుసు. ఓకే. ఒకటేమంటే ఎవరు మొక్కు వాళ్ళు మొక్కోవాలండి, అదేందో కానీ నా జుట్టుకు వచ్చింది అంతేగా. అంటే అప్పుడు ఆ బాధలో ఎలా మొక్కేస్తామో తెలియదు కదా, దేవుడు అన్ని మొక్కులు మొక్కేశాను అనమాట. అయ్యో అలా అనుకోవద్దండి, దేవుడికి ఇచ్చినప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే తను హ్యాపీగా ఉంది, అదొక్కటే. అంతే, తన కోసం ఏం చేయమన్నా కూడా చేస్తా. అంటే మా మిట్టిగాడిని చిన్న పిల్లడప్పుడు తెచ్చుకున్నామండి, బాగా ఇష్టంగా పెంచేసాం అనమాట. వాడు ఇంకా కాఫీ ఇవ్వాలన్నమాట నాలాగా. వాడికి మార్నింగ్ కాఫీ కోసం అలా ఎగిరాడు బయటకు వెళ్ళిపోయాడండి. అంటే అసలు వాడికి ప్రపంచం అనేది తెలియదు. మేమిద్దరము ఇల్లే అంతే, ఎక్కడికైనా జర్నీకి తీసుకుని వెళ్తాము అంతే. ఇంకా వెళ్ళిపోయేసరికి ఇంకా చూడండి నా బాధ. మార్నింగ్ 7 నుంచి నైట్ 9 వరకు ఈయన ఎతికి అసలు అమ్మ తట్టుకోలేము అసలు, అంత ఇష్టపడిపోయి అబ్బా చాలా ఇబ్బంది పడ్డాను ఆ రోజు మాత్రం. కనీసం ఆ రోజు అయితే కనీసం నేను ఒక 50 టైమ్స్ అయితే తిరుగుంటా, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ప్రతి ఒక్క బిల్డింగ్ ఫ్లోర్ మొత్తం ఎతికాను.
ఎత్తికి లాస్ట్కి ఇంకా దేవుడే దిక్కు అనుకోని ఇంకా లాస్ట్కి వస్తే కూడా మొక్కిన మొక్కులు వృధా కాలేదండి. మా బిడ్డ మాకు వచ్చేసాడు. ఆయన కూడా జుట్టు వస్తుంది. ఓకే, సో ఎక్కువగా హైదరాబాద్ లో కనిపిస్తుంటారు, తిరుపతిలో కనిపిస్తుంటారు. మీ సొంత ఊరు ఎక్కడ? తిరుపతి అండి. మీది? సేమ్ అక్కడే. ఇద్దరు తిరుపతినే. అమ్మ వాళ్ళది గుంటూరు, మాది ఈయనదొచ్చి తిరుపతి, రేణిగుంట. తిరుపతి దగ్గర రేణిగుంట. మీరు షిఫ్ట్ అవ్వడానికి రీజన్? పెళ్ళయ్యాక అమ్మాయిలు? లేదు, పెళ్లి కాకముందే నేను తిరుమలలో ఉండేదాన్ని. అమ్మమ్మ వాళ్ళు ఉండేవాళ్ళు. పుట్టింది అక్కడైనా కూడా ఎక్కువ శాతం తిరుపతిలోనే మాది. ఓకే, సో మరి మా స్వాతి గారు ఏం చదువుకున్నారు? నేను చదువుకోలేదండి, థర్డ్ క్లాసే. ఏం థర్డ్ క్లాస్ కే ఇంత విద్వాంసం సృష్టించారా? విద్వాంసం అంటే సోషల్ మీడియా నేర్పించింది నాకు అంతా. మరి థర్డ్ క్లాస్ కే థర్డ్ క్లాసే. ఇంత నాలెడ్జ్, అప్లోడ్స్, ఎడిటింగ్. నాలెడ్జ్ కి చదువుకి సంబంధమే లేదండి. నేను అదే చెప్తాను, మా నాన్న తిడుతుంటాడు. నాలెడ్జ్ కి చదువుకి సంబంధమే లేదు. ఓకే, మరి థర్డ్ క్లాస్ వరకు చదువుకున్నారు. మీరు ఒక్కరేనా అక్క చెల్లి? అక్క ఉంది. అక్క ఉన్నారు. అక్క ఏం చేస్తున్నారు? అక్క కూడా మ్యారీడ్, 2 పిల్లలు, మనవాడు కూడా. మనవడు కూడా? ఓ, చాలా పెద్ద జనరేషన్ కి వెళ్ళిపోయారు. అంటే అక్కకి నాకు 6 years గ్యాప్ అన్నమాట. ఓకే ఓకే, సో ఇద్దరు ఆడపిల్లలే. రాజమండ్రి, పెద్దాపురం. ఓకే, సో ఇద్దరు ఆడపిల్లలే. ఇద్దరు. అండ్ మీరు ఎంత మంది అన్న? మేము మా అన్న, 3 చెల్లెళ్ళు. 3 చెల్లెళ్ళు. ఓకే, నేను. మీరు రాఖీలు వచ్చేస్తాయి ఇడికి? అంతా లేదులేండి. ఓ, బాండింగ్ తక్కువ. బాండింగ్ తక్కువ. ఓకే, మరి ఎవరి లైఫ్ వాళ్ళు. మీరు ఎంత వరకు చదువుకున్నారు? నేను 7th వరకు. 7th వరకు. ఇద్దరు కూడా బేసిక్ అంటే 10th లోపలనే ఎగ్జిట్ అయ్యారు కదా. మీకు రీజన్ ఏంటి? నాకు రీజన్ అంటే చిన్నతనంలో చాలా పూర్ ఫ్యామిలీ మాది. ఓకే, ఇంకా చిన్నప్పటి నుంచి కష్టపడే, ఇంకా ఆ పనికి వెళ్ళడం, ఈ పనికి వెళ్ళడం. మీరు పనికి వెళ్ళేవాళ్ళు చిన్నప్పుడు? అమ్మ నాన్నతో చిన్నప్పటి నుంచి ఏమేం పనులు చేశారు? గుంటూరులో పత్తి మిల్లులు అంటే అందరికి తెలుసు. పత్తి కంపెనీస్ ఉంటాయి కదా, దానికి వెళ్ళేదాన్ని. మిర్చి పంటలు, మిర్చి కోయడానికి వెళ్ళేదాన్ని. ఆ సీజన్ ఈ సీజన్ అని కాదు, పొగాకు కంపెనీస్ ఉంటాయి, ఆ కంపెనీకి. అదని ఇదని కాదు, ఏది అంటే అది. అట్లా. ఏ వయసు ఉండొచ్చండి అప్పుడు మీకు? అప్పుడు నాకెంత అండి, జస్ట్ ఒక 8 years అనుకోండి, 8 to 9. 8 ఏళ్ల వయసులోనే పత్తి, మిరప, బీడి చుట్టలు. అమ్మో, అసలు పెద్ద పెద్దవి మోసేదాన్ని అండి బాబు, అది అందరికీ తెలుసు. అలా చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇంట్లో డబ్బులు తక్కువయ్యాయనా, మీకు పని మీద ఎక్కువ? నాన్న ఫుల్ డ్రింకర్, ఆయనకి ఎప్పుడు బాధ్యత లేదు. ఆడపిల్లలే అనేసి అసలు ఆడపిల్లగానే నేను ఇంట్లో ఏ రోజు అచ్చట ముచ్చట లేదు నాకు. బట్ మీకు తోటి ఆడపిల్ల ఉంది కదా? ఉంది. మరి ఇద్దరికి అలానే ఉంటుంది? తనకు ఉంది. తనకి మెచ్యూర్ ఫంక్షన్లు ఉన్నాయి, మ్యారేజ్ బాగా గ్రాండ్ గా చేశారు, తన డెలివరీస్ గానీ అన్ని. అదే చిన్నప్పటి నుంచి ఎందుకో వేరే విషయం నాకైతే తెలియదు గానీ, చిన్నప్పటి నుంచి ఒక ఆడపిల్లకి ఏ అచ్చట ముచ్చట నేను పొందలేదు ఇంతవరకు కూడా. అసలు అంటే అమ్మ, అది మా రిలేటివ్స్ లో కూడా అందరికీ తెలుసు. బట్ అమ్మ ఆడపిల్లనే కదా. అంతే, ఇంకా వాళ్ళ స్వార్థానికి వాళ్ళు అట్లా. పేరెంట్స్ కి స్వార్థం ఉంటుంది పిల్లల విషయం. అలా అనుకుంటే ఈ రోజుల్లో పేరెంట్స్ గురించి బ్యాడ్ గా చెప్తే ఎవరు నమ్మరు. అలాగని ఎంతమంది గుడ్ పేరెంట్స్ ఉన్నారు అండి, అది చెప్పండి నాకు. అట్లా అని కాదు, ఉన్నారు. బట్ ఏంటంటే లోకం తల్లి తండ్రి తప్పు అని చెప్తే కూడా, చెడ్డవాళ్ళని చెప్తే కూడా ఒప్పుకోరు. కానీ ఎంతో మంది ఉన్నారు. కానీ అంటే మీ జీవితంలో ఇంట్లో 2 ఆడపిల్లలు ఉండి ఒకరికి మంచి స్థానం వచ్చి మీకు అన్ని అంటే అటు ఇటుగా అవ్వడానికి కారణం ఏంటి? కారణం ఏంటో రీజన్ నాకు తెలియదు. ఫస్ట్ నుంచి వేరే విషయమే. ఇప్పటికొచ్చి కూడా పేరెంట్స్ లవ్వే లేదు నా లైఫ్ లో, నిజంగా చెప్పాలంటే. అది మానకే అని కాదు, మా రిలేటివ్స్ లో మొత్తం తెలుసు. అసలు నిజంగా వాళ్ళు కూడా ఇప్పటికొచ్చి కూడా అదే అంటారు, పోనీలేవే భగవంతుడు కన్నెత్తి చూసి ఇప్పటికైనా హ్యాపీగా ఉన్నావు, అది చాలు అంటారు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తనేమంటే చిన్నప్పటి నుంచి కష్టపడటం అసలు ఏ మాత్రం కూడా ఖాళీగా ఉండనండి, ఏదో ఒక వర్క్ చేస్తూనే ఉండాలి, ఖాళీగా అయితే అసలు కూర్చోలేదు. అండ్ మీ చిన్నప్పుడు లైఫ్ ఎలా ఉండేదన్న? నా చిన్నప్పుడు అసలు నాకు ఇబ్బంది అనేది లేదు, ఎందుకంటే మా నాన్న అసలు అందరికీ హెల్ప్ చేసే మనిషి. ఓకే, మాకు అసలు చిన్న కష్టం కూడా తెలియదు. మాకు ప్రతి ఒక్కటి మాకు అసలు ఇబ్బంది లేకుండా వచ్చింది. మేము ఒక 7th వరకు నేను చదువుకున్నా, మళ్ళీ చదువుకోవాలి కొంచెం ఇబ్బందులు. అంటే మా నాన్న అంతవరకు బాగా మంచిగా ఒక ఇదయింది, అప్పటి నుంచి ఇబ్బందులు స్టార్ట్ అయ్యాయి. ఓకే, జాబ్ పోవడం మా నాన్నకి పోవడం వల్ల కొంచెం, ఎందుకంటే జాబ్లో ఉన్నప్పుడు ఊరు మొత్తానికి కూడా హెల్ప్ చేసిన మనిషి. అలాంటి మనిషికి ఇంక జాబ్ పోయే కొందికి ఇంకా పరిస్థితి ఇబ్బంది అయిపోయే కొందికి ఇంకా 3 చెల్లెళ్ళు, నేను, మా అన్న, ఇంకా ఫ్యామిలీ కొంచెం చాలా ఇబ్బంది. ఓకే, బట్ మీ నాన్నగారు ఏంటి ఆల్కహాల్కి అడిక్ట్ అయ్యి లైఫ్ స్పాయిల్ అయింది. మీ ఇంట్లో ఏదైనా రీజన్ ఉందా? రీజన్ అంటే మా నాన్నకి ఇంకా హెల్త్ బాగాలేకుండా మా నాన్న చనిపోయారు. ఓకే, లైక్ ఏంటి సడన్ డెత్ లేకుంటే? కొంచెం హెల్త్ ప్రాబ్లం అయ్యి చనిపోయినారు. మరి చనిపోవడం, నేను ఇంకా స్కూల్ మానేసినాను. ఇంకా అంతలో నేను ఇంకా ఏదో ఒక పని చేస్తేనే మన ఇల్లు గడుస్తుందనే లెక్కతో నేను కూడా ఇంకా ఆడపిల్లలు ఇంట్లో. అంటే అత్తమ్మకి ఏంటంటే ఒక ఫ్యామిలీని ఎలాగా ఇది చేయాలో అది తెలియదు ఆవిడకి.
ఆమె అత్తమ్మ కూడా గుంటూరే, తండ్రి కూడా. సింపుల్ గా చెప్పారండి అత్తమ్మకి ఏం తెలీదు అని. నిజంగానే అండి, ఎందుకంటే తను పిల్లల్ని ఎలాగా ఇది ఒక ఇదంటారు కదా, ఒక రెస్పాన్సిబిలిటీ లేదు తనకి, లేదు. మామగారు ఉన్నప్పుడే అన్ని తనే అన్నమాట. వంట చేసి పెట్టేది కూడా మామగారే. ఈ రోజుల్లో అంటే మగవాళ్ళు వంటలు చేయాలి, ఆడవాళ్ళు జాబ్ చేయాలనేది ఉంది. అప్పట్లోనే నలుగురు పిల్లలకి. అయ్యో మా నాన్న అసలు మల్టీ టాలెంటెడ్, అసలు అట్లా కష్టపడతారు. అన్ని వంటలు మాకు ఏ ఒక్క చిన్న ఇబ్బంది కూడా రాలేదు. నాకు అదే కదా, నాకు అసలు కష్టం అనేదే తెలియదు చిన్నప్పటి నుంచి. కష్టం తెలియకుండా నాన్న పెంచారు, మరి అమ్మ ఇలా పెంచారు. ఇంకా అప్పటి నుంచి ఇంకా మేము ఇంకా పనులు పోవడం, కరాటీ క్లాస్ నేర్చుకున్నాను. కరాటీ కొట్టేస్తారా? బ్లాక్ బెల్ట్, ఇంటర్నేషనల్ ఛాంపియన్, అట్లా చేసుకుని క్లాసులు పోవడం, అట్లా చేసుకుని వస్తాం. అంతలో మా నాన్న ఉన్నప్పుడే మా చెల్లెళ్ళకి ఇద్దరికి మ్యారేజ్ చేయాలి. ఇంకా లాస్ట్ ఒక చెల్లి, తను కూడా లవ్ మ్యారేజ్, సెటిల్ అయిపోయారండి, ఇబ్బంది అయితే లేదు. బట్ ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా నేను చూసిన దగ్గరికి ఆడపిల్లకి తండ్రి అంటే ఇష్టం, అబ్బాయికి తల్లి అంటే బాగుంటుంది. మరి మీకు తండ్రితో ఎలాంటి అనుబంధం ఉండేది? ఇంకా చెప్పకూడదులేండి, అంటే అట్లీస్ట్ కొంచెమన్నా మమకారం, ప్రేమ అంటే నాకు నిజంగా ఈ రోజు కూడా నా తండ్రి అంటే అస్సలు చీ అనిపిస్తుంది. ఇలా చెప్పచ్చో లేదో నాకైతే తెలియట్లేదు, కానీ తనకి ఏందంటే ఒక వాయ వరుస కూడా లేదు నిజం చెప్పాలంటే. తనకి పిల్లము ఒకటే, తల్లి ఒకటే, పిల్లలు ఒకటే, అట్లాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషి. అది అసలు తండ్రి అని చెప్పుకోలేను. చాలా మంది ఈ సోషల్ మీడియాలో కూడా మీ పేరెంట్స్ ఎందుకు చూపించారు స్వాతి గారు అని చాలా మంది చాలా కామెంట్స్ పెట్టారు. ఇంకా వాళ్ళకి మనం రీజన్ చెప్పుకోలేము కదండి, ఎలా చెప్తాము? అప్పటికి ఒక్కొక్కసారి చాలా ఇదనిపిస్తుంది, ఇంకా మనం చెప్పలేము. అట్లా చెప్తే కూడా లోకం ఒప్పుకోదు కదా, పేరెంట్స్ తప్ప ఇదంటే ఒప్పుకోరు కదా. కానీ నేను చాలా ఇంటర్వ్యూలు చూసాను అండి, కానీ తండ్రిని డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చారంటే అదే. అంటే చిన్నప్పటి నుంచి బాధపడింది కాబట్టి, అందుకే ఇప్పుడు హెల్త్ ప్రాబ్లం అంటే కూడా మైగ్రైన్ ఉంది. అవును, తను ఎక్కువ టెన్షన్ పడితే కూడా హెల్త్ బాగాలేకుండా వచ్చేస్తుంది. తను ఇబ్బంది పడిందంటే మేము ఇద్దరం తప్ప మూడో మనిషికి ఎవరు లేరు. తనకి ప్రతి ఒక్కటి చిన్న ఏదైనా కానీ హెల్త్ ఇష్యూ కానీ, ఇంట్లో కష్టమైన సుఖమైన సంతోషమైన ఏదైనా ఇద్దరమే. మీరిద్దరే అంతే. మీ ఇద్దరు పరిచయం ఎలా జరిగింది? పరిచయం అంటే నేను ఇంకా అక్కడ ఉంటా ఉన్నా, తిని ఇష్టపడినాడు ఫస్ట్. ఎలా, ఎక్కడ చూసారు? తిను క్లాసులు చెప్పేవారు, క్లాసులు చెప్తా ఉంటారు. మీరు కరాటే నేను చెప్తాను, మీరు చెప్తారు అంటే ఉన్నాను కదా, ఇంకా అలా ఇష్టపడి ఏంటి క్లాసులు చెప్పకుండా సైడ్ కొట్టారా? కొట్టాడు. నాకు మెరుపు తీగలా కనపడింది, మెరుపును కూడా చూసే అంత కళ్ళు ఉన్నాయి మీకు. దేవుడు అలా కలిపాడు. ఓకే, ఇంకా అలా అలా పరిచయము, పెళ్లి, పిల్లలు. ఏ వయసులో చూసారు? అంటే లైక్ ఎన్ని ఇయర్స్ బ్యాక్ చూసారు? అంటే ఇప్పుడు మా రిలేటివ్ పిల్లలు అంతా కలిపి ఒక 25 years అనుకోండి. ఓకే, 25 years నుంచి మీ రిలేషన్స్. సో ప్రతి ఒక్క రిలేషన్ కూడా పైకి లేస్తుంది, పడుతుంది, గొడవలు వస్తాయి. అలా మాకు వచ్చినాయి, ప్రతి ఒక్క సంసారాలు ఉంటాయి, కొట్టుకుంటాము, తిట్టుకుంటాము. ఒకసారి కొడితే కోమా కూడా వెళ్ళిపోయాను. ఎవరు కొట్టున్నారు? ఏంటి ఇంట్లో ప్రాక్టీస్ చేశారా? అంటే అర్థం చేసుకునే ఏజ్ లేదు కాబట్టి కొంచెం కోపం ఎక్కువ. మళ్ళీ అలా అలా తను అర్థం చేసుకోవడం, ఇప్పుడు లైఫ్ గురించి కూడా ఎలా ఉండాలి అన్ని కూడా నేర్పించింది పాపం. సో వైఫ్ విషయంలో బ్లాక్ బెల్ట్ నుంచి వైట్ బెల్ట్ కి వచ్చారు బిగినర్స్. ఎందుకంటే తను అంత కష్టపడి ఒకప్పుడు రావణుడు లాగా ఉండేవాడు, ఇప్పుడు రాముడు అన్నమాట. కోపం గీపం అంతా బాగా తగ్గిపోయిందండి. మీరు అంత పూజిస్తే మళ్ళీ బ్లాక్ బెల్ట్ తీసుకొస్తారు. లేదు లేదు. ఓకే, అంటే లైక్ ఎప్పుడు అంటే పరిచయం అయ్యారు? ఓకే, అంటే చూసి తెలుసుకున్నారు, బట్ ఎప్పుడు దగ్గర అయ్యారు మనిషికి? అంతేనండి, అప్పుడు అంతా రోజులు నెలలుగా ఏం కాదు. పరిచయం అవ్వడం, నేను పెళ్లి చేసుకుంటాను అనడం, వీళ్ళ అమ్మోళ్ళతో మరి ఏం చెప్పాడో నాకే తెలియదు. వాళ్ళ ఇంట్లో అయితే ఒప్పుకోలేదు. ఇంకా తెలియకుండానే మేము ముక్కోటి అని ఉంటది తిరుపతిలో, శివుడు టెంపుల్, అక్కడికి వెళ్ళి మ్యారేజ్ చేసేసుకోవడం అయిపోయింది. అట్లా అలా అలా జరిగిపోయింది. ఎంత సింపుల్ గా చెప్పారండి. బట్ మీ ఇంట్లో అయినా మీరు చెప్పలేదా? మా ఇంట్లో ఫస్ట్ నుంచి కూడా అంత కేరింగ్ లేదులేండి. బట్ అట్లీస్ట్ ఆడపిల్లను అట్లా అంతా ఏమీ లేదు, అసలు కేరింగ్ లేదు. నిజంగా ఇట్లాంటి జీవితాలు నడుస్తుంటాయి, నిజంగా నడుస్తున్నాయి. ఏంటండి నా లైఫ్ లో జరిగింది కదా. అదే అదే అంటే ఎంతో మంది ఉన్నారు కానీ సోషల్ మీడియాకి రావట్లేదు, బయట రావట్లేదు, బాధపడతా ఉన్నారు. బట్ ఒక్క విషయం అండి, అంటే పెరిగే వయసులో బాగా ఆడుకోవాలి, తిరగాలి, ఎక్కడికన్నా వెళ్ళాలి, ఇట్లాంటి కోరికలు అసలు ఏమీ లేవు నా లైఫ్ లో, అవి లేవు. బట్ అటువంటివి మీ పక్కనున్న వాళ్ళకి జీవితంలో జరుగుతుంటే, తల్లిదండ్రులతో కలిసి వెళ్తున్నా, ఎక్కడికన్నా పిక్నిక్లు కానీ టూర్లు కానీ చేస్తున్నా, మీరు ఎలా తీసుకున్నారు? అసలు ఒక పండగ వచ్చిందంటే కూడా మా నాన్న బట్టలు కొనిచ్చేవాడు కాదు.
ఒక పండగ లేదు మా జీవితాలకి, ఏది లేదు. ఫ్రెండ్స్ ఉన్నారు నా సర్కిల్, చిన్నప్పుడు తనం ఉంటారు కదా, వాళ్ళని చూస్తుంటారు కదా, మీకు బాధ వేసేదా? బాధ వేస్తుంది కానీ చెప్పుకోలేము కదా మన పరిస్థితి అది. అందుకే కదా ఇప్పుడు కూడా బాధపడతాను నేను. అందుకే తన బాధ పడకూడదు అనేసి, తనకి ఏం కావాలన్నా, ఏ డ్రెస్ కావాలన్నా, ఎలా ఉండాలన్నా కూడా అలా ఉండు, హ్యాపీగా ఉండు అనేసి నేను సపోర్ట్ చేస్తాను. మా పిల్లలు కూడా ఫుల్ సపోర్ట్. అంటే ఒకప్పుడు తల్లిదండ్రుల దగ్గర దొరకని స్వతంత్రం ఈయన వచ్చాక వచ్చింది. చాలా అండి, అంటే దీంతో కూడా చాలా పడ్డాను నేను కొన్ని ఇయర్స్. చాలా తీర్చుకుందాం. అదే చీటికి వాడికి గొడవలు, చీటికి వాడికి కొట్టేసేవాడు, అసలు చాలా ఎప్పుడు వెళ్ళిపోయాడో తెలియదు. బాగా కోడి పందాలు బాగా ఆడుతాడు. ఓ కళాకారులు. మీరేంటంటే లైక్ పెళ్ళి అన్నాక ప్రతి మనిషి కూడా బాధ్యత లాగా ఉంటుంది, మీకు గైడెన్స్ లేక అట్లా జరిగిందా? గైడెన్స్ లేదు, ఎందుకంటే మా నాన్న లేడు, చనిపోయినారు. ఇంకా అంత వాళ్ళు ఎవరు చెప్పేవాళ్ళు లేరు. ఓకే, తెలియక అట్లా కొద్ది రోజులు మళ్ళీ తెలుసుకొని తను చూసి తను బాధ పెట్టకూడదు అనేసి ఫిక్స్ అయిపోయినాను. లైఫ్లో ఎప్పుడు కూడా తన కంట్లో నీళ్ళు రానియకూడదు అనేసి, ఇంకా ఎప్పుడు హ్యాపీగా చూసుకోవాలి. కానీ అప్పుడప్పుడు ఫీల్ అవుతుంది, ఏదో ఒక ఆలోచిస్తూ ఉంటుంది. అంటే ఉంటాయి కదండి సమస్యలు, ఎన్ని ఉంటాయి, ఏదో ఒక ఆలోచన వస్తాయి. కానీ ప్రతి ఒక్క మనిషి కూడా ఒకటి జరిగాక ఒక డెసిషన్ తీసుకుంటారు. ఇప్పుడు మీరు తల్లిదండ్రుల విషయంలోనైనా పెళ్లి విషయంలోనైనా అని మీరు ఎప్పుడు తీసుకున్నారు అలాంటి డెసిషన్ స్వాతి గారి జీవితంలో? అంటే తనని ఇబ్బంది పెట్టకూడదు, తను బాధపడకూడదు, సంతోషంగా ఉండాలని. అది ఎప్పుడంటే నేను చెప్తా, అంటే చెప్పండి మరో నో కాంప్రమైజ్. అంటే తను కొంచెం స్లో కాబట్టి, బట్ ఆయన చెప్తే ఏం తెలుసుకున్నాడు అనేది ఆయన మాటల్లో తెలుస్తుంది కదా. మీరు చెప్పండి అన్న. అంటే ఇంకా నాకు పాప అంటే ఇష్టం. ఇంకా మళ్ళీ రిటర్న్ ఆపరేషన్ చేసి మళ్ళీ బాబు పుట్టాడు. ఓకే, బాబు పుట్టినాక మళ్ళీ మీరే చెప్పడం కరెక్ట్ అండి, అవసరంగా అడిగాను అక్కడ. తిను కోడి పందాలకు వెళ్ళిపోయాడండి, ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువ తినికి బాగా. వెళ్ళిపోయాడంటే అసలు ఎప్పుడు వస్తాడో ఎప్పుడు రాడో కూడా తెలియదు. మిడిల్ లో నేను ఫోన్ చేస్తే ఇబ్బంది వస్తుందని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టేసేవాడు. ఓ ముందు చూపు. అలా చాలా అమ్మ ఇప్పుడంటే సైలెంట్ అని అలా వెళ్ళిపోయేవాడు. నాకేమో టెన్షన్, మనకెవరు లేరు కదా సపోర్ట్. సరే ఇంకా ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అలా చేసేవాడు అనమాట. ఒకసారి ఏం జరిగింది, ఫుల్ డ్రింక్ చేసేసాడు, కోడి పందాలకు వెళ్ళి యాక్సిడెంట్ జరిగింది అనమాట. అయ్యా, ఎర్లీ మార్నింగ్ 5:30కి నాకు కాల్, నేను హాస్పిటల్లో ఉన్న. తినే మళ్ళీ ఆయననే యాక్సిడెంట్ అయిందని పడిపోయి నేనే వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ జాయినింగ్ అయ్యారు. మార్నింగ్ తనకే కాల్ చేసిన. ఓకే, చేసి ఇంక అప్పటి నుంచి అందుకే ఫ్రెండ్స్ వద్దు, బయటకు వెళ్ళి తాగవద్దు, నీకు తాగాలనిపిస్తే ఇంటికి తీసుకొని వచ్చి తాగు. ఓ ఈ ఫ్రీడమ్ కూడా ఇచ్చాను కాబట్టి ఇప్పుడు ఇంత హ్యాపీగా ఉన్నాం. బట్ మీరు ఒక మాట అన్నారు బిగినింగ్ లో, మా నాన్న మందుకి బానిస అయ్యి నా లైఫ్ కొంచెం స్పాయిల్ అయిందని. మరి ఈయనకి ఇంట్లో కూర్చొని తాగమని చెప్పి ఎంత స్వతంత్రం? ఎప్పుడు కాదు కదండి, ఇప్పుడు బయట వెళ్తారు, తాగుతారు, ఎప్పుడు ఇంటికి వస్తారో తెలియదు. అక్కడ ఏదైనా కొంచెం గొడవలు జరగచ్చు, లేనిపోయిన టెన్షన్లు కాదు. ఇప్పుడు తనకి టెన్షన్, నాకు టెన్షన్. అవును, అదేదో వీక్లీ వన్స్ ఇంట్లో హ్యాపీనెస్ కోసం ఓకే తీసుకుంటే నాకు టెన్షన్ ఉండదు కదా, ఇంట్లోనే ఉంటారు కదా. ఇంకా ఏమేం ఫ్రీడమ్ ఇచ్చారని అడుగుతున్నారు సబ్స్క్రైబర్స్. ఇంకా దానికి మించి ఫ్రీడమ్ అయితే అంతేనా? అంతే అంట, రాసి పెట్టుకోండి. కావాలంటే తినడానికి అన్ని రకాలు చేసి పెడతా. ఓకే, అదొకటి బాగా, అంటే ఒకరి ఇష్టాలు ఒకటి తెలుసుకుంటే. హోటల్ నుంచి ఎక్కడ ఏమి తెచ్చుకోమండి, ప్రతి ఒక్క ఐటమ్స్ ఇంట్లోనే. ఓకే, ప్రతి ఒక్కటి ఎక్సలెంట్ గా చేస్తుంది. మన వాళ్ళకి కూడా తెలుసు, అందరికి కూడా ఎక్సలెంట్. ఇంకా వేరే చెప్పలేము, ఇంకా మాటలు లేదు. ఆ ఫిష్ బట్నా క్రాబ్ బట్నా ఎట్లా చేస్తున్నారా వంటల వెళ్ళ మేము చూసాంలేండి. బట్ మీరు ఒక హస్బెండ్ గా అంటే లైఫ్ లో చాలా అర్థం చేసుకునే స్టేజ్, అవన్నీ సిచ్యువేషన్స్ చూస్తేనే కదా మీరు కొంచెం చేంజ్ అయ్యేది. మరి ఫైనాన్షియల్ గా లైఫ్ ఎలా ఉండేది పెళ్ళి అయ్యాక? చాలా ఇబ్బందులు పడినాము. అసలు ఎటువంటి ఇబ్బందులు చూసారు అంటే కొన్ని చెప్తే ఇంకొకరికి అర్థమవుతాయి. అందరి జీవితం ఇలానే ఉండదు, మారుతుందని ఒపీనియన్ వస్తుంది. అంటే ప్రతి ఒక్కదానికి ఇబ్బంది, ఎందుకంటే అసలు ఒక్కటి అనేది ఏంటి, ఒకవేళ పిల్లలకి ఫీజు కట్టాలన్నా కూడా, ఇంట్లో ఖర్చులకు కానీ, మనకి ఏదైనా పండుగలకు వచ్చినప్పుడు ఏదైనా మంచి డ్రెస్ తీసుకోవాలన్నా అన్నిటికీ ఇబ్బందులు వచ్చేది. ఆ ఇబ్బందులు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము గుడికి వెళ్తామండి. గుడికి వెళ్ళి ఆ దేవుడిని మొక్కుంటాం, దేవుడా నువ్వు ఎట్లా చేస్తావు అట్లా చేయనేసి. అసలు మాకు ప్రతి ఒక్కటి ఆ దేవుడే హెల్ప్ చేశాడు. ఓకే, అండ్ మీరు కానీ బాగా కష్టపడ్డామండి. బాగా నేను క్లాసులకు వెళ్ళిపోయాడు. అసలు పిల్లల్ని చిన్నప్పుడే హాస్టల్కి వేసేసాను. మా రెండో బాబు 4th క్లాసు, మా పెద్ద బాబు 7th క్లాస్ నుంచి హాస్టల్కి వేసేసాను కేశవ రెడ్డి స్కూల్లో. హాస్టల్కి వేసేసి నాకు కూడా షాప్ ఉండేది, ఎంబ్రాయిడింగ్, పెయింటింగ్స్ ప్రతి ఒక్కటి చేస్తాను అనమాట, టైలరింగ్ అంతా. అలాగా తను కష్టపడి నేను కష్టపడి ఉండటానికి ఫస్ట్ ఇల్లు అయితే అమర్చుకున్నాము. ఒక 15 years బ్యాక్ సొంత ఇల్లు కొన్నారు. సొంత ఇల్లు కొనుక్కున్నాము, పిల్లల్ని చదివించుకుంటా వచ్చాము. బాగా ఖాళీ అయితే లేము. ఇప్పుడు కష్టపడిన రోజులు కష్టపడ్డాము. ఇప్పుడు మనకి రిలాక్స్ కావాలా,
అని బాగా ప్లాన్ చేసుకున్నాము. హ్యాపీగా ఉన్నాం, ఉన్న దాంట్లో తృప్తిగా కొంచెం కూడా ఖాళీగా ఉండదు. శారీస్ పెయింటింగ్ చేస్తుంది, టైలరింగ్ చేస్తుంది, ప్రతి ఒక్కటి భలే కష్టపడాలి. ఇంట్లో పనులన్నీ చేసుకొని కూడా మళ్ళీ అన్ని. ఇవన్నీ తెలుసా తనలో ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయని పెళ్లికి ముందే? తెలియదు. అసలు ఏం తెలియదు అసలు. అంటే కొంతమంది అన్ని చూస్ చేసుకుంటారు కదా, సో మనం ఏమైనా ఎక్స్పెక్టేషన్ అని అడిగాను. ఓకే, బట్ ఇది ఒక్క మాట నాకు కావాలండి. ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా పెళ్ళయ్యాక సొంత ఇల్లు అని చాలా కలవరిస్తారు కదా. ఈ సొంత ఇల్లు ఉండడం వల్ల వచ్చే లాభం ఏంటి? లాభం ఏంటంటే మనకనేది మనకు ఒక నీడ ఉండాలి. కష్టమైన సుఖమైన మన ఇంట్లో మనం ఉండి గంజి నీళ్ళు తాగిన బతికిన ఆ హ్యాపీనెస్ వేరండి నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే మంత్లో వచ్చేస్తుంది, రెంట్ కట్టాలా, ఈ ఇల్లు కాదంటే ఇంకో ఇల్లు ఖాళీ చేయమంటారు. అలా పడ్డాం మేము లైఫ్ లో. అలా పడిన వల్లే మెయిన్ నాకు ఓన్ హౌస్ ఉండాలి అన్న దాంట్లో కష్టపడుకున్నాం, అమర్చుకున్నాం హ్యాపీగా. ఎటువంటి మాటలు పడ్డారు? మాటలు అంటే ఇప్పుడు రెంట్ ఒక 1 వీక్ పడుతుందండి, ఒక 1 వీక్ లో అడ్జస్ట్మెంట్ చేస్తా. మీరు సరిగ్గా రెంట్ పే చేయట్లేదమ్మా, ఖాళీ చేసేయండి అమ్మా, మనకి ఇట్లయితే. అప్పట్లో రెంట్ ఎంత అండి? 1100 900. ఆ రెంట్ కూడా పే చేయలేని పరిస్థితిలో కూడా వచ్చాం మేము. మళ్ళీ ఆ ఇల్లు కాకుండా ఇంకొక ఇల్లు పోయి చేరి ఆ సామాన్లంతా షిఫ్ట్ చేసి అసలు ఎంత ఇబ్బంది అంటే. ఇల్లు మారారు మేము దగ్గర అమ్మో 10-12 ఇల్లు దాకా మారాము. 12 అట్లా. మరి సొంత ఇంట్లోకి అడుగు పెట్టినప్పుడు మిమ్మల్ని అన్న వాళ్ళందరినీ పిలిచారా? లేదండి, పిలవలేదు. మేము ఎప్పుడు గ్రాండ్ కి పోలేదు, ఏ రోజు కూడా సింపుల్ లైఫే ఉంటది మాది. ఉన్న దాంట్లో ఆనందంగా ఉండాలి. ఓకే, ఎదుటితో పోల్చుకోను, నాకున్న దాంట్లో నేనే ఇంకా రాని రాజు అనుకుని ఫీల్ అయిపోతాను అంతే. మనం ఎంత ఎదిగినా కూడా అయ్యో మనని ఎవరు మనని ఇదిగా మాట్లాడారని ఎవరిని పట్టించుకోమండి, మేము ఇద్దరమే. ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో కూడా వీడియోలు పోస్ట్ చేసేస్తాను అంతే, ఎక్కువ దాని గురించి పట్టించుకోను, ఇన్వాల్వ్ అవ్వను. ఓకే, అండ్ పిల్లల విషయం గురించి ఏం చెప్తారు? అంటే ప్రతి ఒక్కరు కూడా, అంటే మీరు స్టార్టింగ్ లో ఇబ్బందులు పడుతూ ముందరకు వస్తున్నారు, మరి ప్రెగ్నెన్సీ టైంలో ఏమైనా ఇబ్బంది వచ్చిందా? చాలా ఇబ్బందులు పడ్డాను ప్రెగ్నెన్సీ టైంలో, చూసే దిక్కు లేదు. ఇప్పుడు ఆ ఎఫెక్టే నాకు ఇప్పుడు మైగ్రేన్ గానీ ఈ సర్జరీస్ జరిగినాయి అనమాట. ఇంకా దాని వల్ల హెల్త్ ఇష్యూస్ జరిగాయి. దానికి సీరియస్ హాస్పిటల్లో జాయిన్ అయితే ఇంకా ఒక 15-20 మినిట్స్ లో ఇంకా ఆపరేషన్ చేయాలి అనేసి ఇంజెక్షన్ ఇచ్చినారు. సరే అనేసి ఇచ్చారు, ఇంకా నేను కూడా ఉంటాను కదా పక్కన అనుకున్నాను. అంతలో క్యాష్ కట్టండి అన్నారు. లేదంటే కార్డు ఉందన్న. కార్డు ఉంటే కుదరదని మాకు క్యాషే కట్టాలన్న. నేను ఇంకా క్యాష్ కోసం పోయి ఎయిటింగ్ పోయేసి వచ్చే కొందికి తన ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళిపోయి అప్పుడే కనీసం తన కోసం ఎవ్వరు లేరండి. అమ్మ వాళ్ళు కూడా ఫోన్ చేశారు, అప్పుడు మాట్లాడుతూ ఉన్నారు ఏమంటే ఏమిటి అని. ఇట్లా అక్కనే అంటారు, అక్క ఇలాగ ఈ పిల్లకి ఇలా జరిగిందంటే, అయ్యో నేను ఇప్పుడు రాలేను కదా మరి నువ్వే చూసుకో అని. ఇంకా మా అమ్మ అసలు రాదు. మీ మదర్ కూడా కోడలు అంటే? అది సర్జరీ జరిగిన తర్వాత మళ్ళీ 1 వీక్ తర్వాత వచ్చింది అమ్మ చూడడానికి వచ్చి ఇవి హార్లిక్స్ బాటిల్ ఫ్రూట్స్ అవి తీసుకొని వచ్చింది. అవి తీసుకొని వచ్చి అసలు ఊరు ప్రచారం చేసేసింది అన్నమాట. ఏమని? చూడడానికి వెళ్ళాను, 2000 ఖర్చు పెట్టాను, నాకు సర్జరీకే 50,000 అయింది. ఆ 2000 నాకేమి ఇదవుతుందా చెప్పండి? ఊరికి మా ఫార్మాలిటీ. ఇప్పుడు బిడ్డ పరిస్థితి బాగాలేదు, హాస్పిటల్లో ఉంది, మనం ఒక తల్లిగా వెళ్ళి బాధ్యతగా చూసుకోవాలి. అంతేగా నా బిడ్డ ఇట్లా హాస్పిటల్లో ఉంది, నేను అంత పెట్టాను ఇంత పట్టాను, హార్లిక్స్ బాటిల్ తీసుకొని వెళ్ళాను, ఫ్రూట్స్ తీసుకొని వెళ్ళాను, ఆ మాటలు అంటే ఎలా అనిపిస్తుంది? బాధేస్తుంది కదా. అది అలా ఉంటది అనమాట వాళ్ళ మెంటాలిటీ. అంటే తను ఫస్ట్ నుంచి ఎలా కష్టపడిందో ఇంకా హాస్పిటల్లో కూడా చూడండి. ఏదని చెప్పాలంటే నేను కష్టపడే మా పేరెంట్స్ ని పెంచాను అనుకోండి మీరు. అది ఓహో, అసలు లైఫ్ లో తండ్రి ప్రేమ లేదు, తల్లి ప్రేమ లేదు, చుట్టూ ఉన్న సమాజం పర్వాలా కొంచెం ఇంకా మా నాన్న అయితే అసలు ఇంకా చెప్పక్కర్లేదు. బట్ సమాజంలో కూడా సరైన రెస్పెక్ట్ మీకు ఒక స్టేజ్ కి వచ్చేంత వరకు దొరకలేదు. మరి ఇవన్నీ చూస్తూ పెరిగారు కదా, మీ మైండ్ ఎలా ఉంటుంది? అంటే ఎట్లా ఆలోచిస్తుంటారు? మనకుంటే చాలు, పక్కన ఉంది వద్దంటారా అందరికి? నేను ఎప్పుడు ఇదే అనుకుంటా, మన లైఫ్ మనది, ఒకరి గురించి నేను పట్టించుకోవాల్సిన పని లేదు. ఇప్పుడు నా పిల్లలకి నేను చెప్పేది కూడా అదే, ఏదైనా కూడా ఇప్పుడు లవ్ మ్యారేజ్లు చేసుకున్నా అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నా మీ జాబులు చూసి మీ బ్యాక్గ్రౌండ్ చూసి చేసుకోకూడదు. ఏ అమ్మాయి కూడా నిన్నుగా ఇష్టపడాలి. ఇప్పుడు మేమిద్దరం ఎలా చేసుకొని అండర్స్టాండింగ్ గా ఉన్నామో అదే లైఫ్ మీరు కూడా ఉండాలి. ఇట్లా అంటా నేను, ఎందుకంటే మా తరపున ఉంటది కాదని చెప్పలా, కానీ ఏది కూడా మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి. ఇప్పుడు మాకంటే ఎటు చదువులు లేవు, అలాంటిది ఆ పరిస్థితి రాకుండా నా బిడ్డలు నేను చదువు ఇచ్చాను చక్కగా, చాలు. మా పిల్లలు కూడా నేర్పించదు. మా పెద్దోడు అదే అంటాడు, అమ్మ నీలాంటి వైఫ్ రావాలమ్మా, నాకు అన్నిటికీ అర్థం చేసుకోవాలమ్మా, ఒకటే పీస్ అని చెప్పాలి అట్లా అంటాడు. మీకు చేసుకోవాలందా మాకు చెప్పండి, మేము మంచి అమ్మాయిని చూస్తాం, మేము దగ్గరుండి చూసి మేము చేస్తాం, ఇబ్బందులు లేకుండా ఉంటుంది. ఒకవేళ మీరు ఇష్టపడినారా లైఫ్ లాంగ్ ఎన్ని గొడవలు వచ్చినా
కలిసే ఉండాలి ఇట్లా చెప్తాం మేము. నైస్. బట్ ఈ రోజుల్లో అలా లేదులేండి సొసైటీ. ఏముంది ఇప్పుడు చదువుకున్నారు కాబట్టి వాళ్ళు కూడా తెలుస్తుంది ఇప్పుడుండే ప్రజెంట్ ఎలా ఉన్నారు ఏంటని. అవును, ఇంకా మనం చెప్పాల్సిన పని లేదు, కానీ మనకంటే చదువులు లేవు, వాళ్ళకు ఉన్నాయి కదా, అంత మాత్రం జ్ఞానం ఉంటది కదా. బట్ మీరు ఒక మాట అన్నారు బిగినింగ్ లోనే, థర్డ్ వరకు చదువుకున్నా చదువుకి బ్రతకడానికి సంబంధం లేదు. మళ్ళీ ఇక్కడ కూడా అదే నేను అంటా. ఓకే, మరి ఇంత బాగా మీ లైఫ్ అంతా సెక్యూర్డ్ గా పెట్టుకున్న మీరు యూట్యూబ్ లోకి ఎందుకు వచ్చారు? యూట్యూబ్ అంటే టిక్ టాక్ లో ఉన్నప్పుడు వంటలు పెట్టేదానండి. స్టార్ట్ చేయించింది కూడా తనే అండి, నేను ఒప్పుకోలేదు. ఎందుకంటే సోషల్ మీడియాలో కనపడడం నాకు ఇష్టం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓ, మీకు ఒక్కరికే కనిపించాలి చెప్పండి. అలా ఉనింది, నేను ఒప్పుకోలే. ఎలాగోలాగా ట్రై చేసి, ఇంకోటి ఏమంటే తను బాధపడితే ఇంకా నాకు కొంచెం ఇదైపోతుంది, ఎమోషనల్. అందువల్ల ఇంకా ఎలాగోలాగా ఒప్పించేసింది. ఒప్పించి స్టార్ట్ ఒక వీడియో 2 వీడియోలు, దానికి వచ్చి కామెంట్స్ చూసి నాకు నిజంగా అసలు సొంత వాళ్ళు కూడా మనం పలకరించరు ఆ విధంగా అనేసి అప్పటి నుంచి నాకు అసలు అప్పటి నుంచి ఇష్టపడినా. ఎందుకంటే మనకి బంధువులు ఉన్నారు అనేసి అప్పటి నుంచి ఇంకా ఓకే చేద్దాం నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. ఓకే, ఇంకా అలా స్టార్ట్ చేసే కొద్ది సోషల్ మీడియాలో కొంచెం. మరి టిక్ టాక్ అంటే అందరు అందులో అట్లాంటి అంటే లైక్ వీడియోస్ చేసి క్రియేటివ్ వాళ్ళే ఉంటారు, బట్ యూట్యూబ్ వచ్చేసరికి రకరకాల వాళ్ళు ఉంటారు. మరి యూట్యూబ్ లోకి వచ్చినప్పుడు నామోషిగా లేదా? నామోషి ఎందుకండి, అట్లేం లేదు. నేను యూట్యూబ్ లో కూడా వంటలే పోస్ట్ చేశాను. అవునవును, అంటే వచ్చే ముందు ఇక్కడ ఎట్లా చూస్తారో ఏం మాట్లాడతారో అసలు ఏం అనుకోలేదు నేను. నా ఫాలోవర్స్ కోసం వాళ్ళే చాలా మంది రోజు కామెంట్స్ వచ్చాయి, స్వాతి గారు వంటలు బాగా చేస్తారు, యూట్యూబ్ ఓపెన్ చేయండి, మా కోసం చేయండి. అలాగ అడగబట్టే నేను యూట్యూబ్ వాళ్ళ కోసమే ఓపెన్ చేశాను. ఇప్పుడు వంటలే, ఇప్పుడు నేను దాని మీద మనకి అమౌంట్ వస్తుంది కదా అనేసి నేను ఎప్పుడు యూట్యూబ్ గురించి చూసుకోలేదు అనమాట. నాకు వచ్చిన వంటలు నేను పెట్టుకుంటూ వచ్చాను అంతే. ఈ రోజు కూడా అసలు దాని గురించి కూడా పట్టించుకోనండి. ఇప్పుడు కూడా రెగ్యులర్ గా పెట్టాలి, చెయ్యాలి, మనకి మంత్లీ ఇన్కమ్ వస్తుంది అని ఎప్పుడు నేను ఆలోచించాను. మనకి టైం కుదిరినప్పుడు ఏదో మనకు తెలిసిన వంట నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. బట్ ఒక విషయం అడగాలండి, ఆయన స్వాతి గారి ఫేవరెట్ డిష్ ఏది? ఒకటని లేదండి, ప్రతి ఒక్కటి చెప్పాలి. హస్బెండ్ మీరు మేమే ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తాం, సీ ఫుడ్ అంటే బాగా ఇష్టం అంటే అందులో ఏదంటే కొంచెం గెస్ చేస్తాం. లేదు, తను ప్రతి ఒక్క వంటలు ఆ విధంగా చేస్తామంటే. ఇంకా స్వాతి గారికి ఫేవరెట్ ఐటమ్ ఏంటి తినడంలో? తనైతే పచ్చడి వేసుకుని తింటుంది. ఇది మా సబ్స్క్రైబర్స్ కి చాలా డిఫరెంట్ ఆన్సర్ ఇచ్చారు. అన్ని నాన్ వెజ్ ఎన్ని ఐటమ్స్ పెట్టినా పచ్చడి వేసుకున్నారు. దాంతో అదే పచ్చడి అయిపోయాక ఏం తింటారు? ఎక్కువ తిందా నాన్ వెజ్ అసలు చేస్తాను, బట్ ఏదో కొద్దిగా కాదండి. ఆ క్రాబ్స్, ఫిష్, ప్రాన్స్ దీనికోసమే అన్ని మీదే. ఒకటి నేనే తింటానే గానీ తను అన్ని చేసింది. అందరూ ఏమనుకుంటారు మా స్వాతి క్రాబ్స్ కూడా ఇష్టంగా తింటాను, కానీ ఎంత చేసుకున్నా నాకు ఫస్ట్ మెయిన్ ఏదో పచ్చడి అట్లా అలవాటు అయిపోయింది ఫస్ట్ నుంచి. పచ్చడి చేశారు ఈ రోజు. బట్ ఎలా అండి, అంటే ఎవ్వరు అనుకోరు అసలు. ఇన్ని వండే వాళ్ళకి ఎంతో తింటే వాళ్ళకి టేస్ట్ తెలిసి ఇంకా బాగా చేయాలనుకుంటారు. అన్ని పక్కన పెట్టి పచ్చడి తెచ్చేసుకుంటారు. మీకు ఒకటి తెలుసు, అసలు వంటలో నేను ఉప్పు కూడా చూడను. అవునా? ఉప్పు చూడను, ఏమి చూడను. అంటే అందాజగా వేసేస్తా, స్పూన్ లెక్క కూడా నాకు తెలియదు, వేసేస్తా అంతే. అది పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది అనమాట డిష్. అదే ఈయన చెప్పాలి పచ్చడి తిని మీరు. తనకి ఇష్టమే, అదే చెప్పేది. ఎప్పుడన్నా చెప్తుంటారా, పేరు పెడుతుంటారా వంటలకి? అయ్యో, అంటే బాగున్నాయని కాదు, బాగాలేనప్పుడు కూడా బాగాలేవని. అంటే ఎప్పుడో ఒకసారి ఉప్పు చేయలేని ఏంటంటున్నారు. ఇంకోటి ఏమంటే అసలు తను చేసే వంటలు కూడా సరే, అసలు హోటల్లో ఇంతవరకు ఎప్పుడు హోటల్లో తెచ్చుకోను అసలు. ఒక చిన్నప్పుడు ఎప్పుడో ఒకసారి హోటల్లో తింటా ఉన్నా అప్పుడప్పుడు. ఇంతవరకు నేను హోటల్లో తేను. అది ఏదైనా నైట్ 12 అయినా కూడా సరే తను చేసి పెట్టాల్సింది. ఎందుకండి అంత హెల్త్ బాగోపోతే కూడా మన హెడేక్ అని బాధపడ్డాను కదా. ఎందుకంటే 9:30కి నాకు చికెన్ ఫ్రై తినాలంది, చేయవా? ఆ మూమెంట్ లో కూడా బాగాలేదు. మరి మీరు ఇట్లా ఆర్డర్లు ఇస్తుంటే ఆ జొమాటో, స్విగ్గీ ఆర్డర్ ఎప్పుడు యాక్సెప్ట్ అవుతుంది? కాదుగా. అస్సలు బయట ఫుడ్ అస్సలు ఇష్టపడ్డా. ఇంకా పెరుగన్నే వేసుకొని తినేస్తాడు, కానీ ఇంట్లో ఏం లేనప్పుడు ఇంకా బయట తెచ్చుకుందాం అసలు ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. అంటే మీరంటే యూట్యూబ్ చేస్తారు, కుకింగ్ కాబట్టి మీకు ఒక ఆడవాళ్ళు కుకింగ్ చేస్తారు, ఈ అసెంప్షన్. మీకు ఎలాంటి ఫీడ్బ్యాక్ ఇచ్చేవాళ్ళు? ఏంటి మీ వైఫ్ ఏమన్నా వంటలు చేస్తున్నారు, వంటలక అంటే కొంచెం సీరియల్లకే పేర్లు పెడతారు కదా, అట్లా ఎవరైనా నెగటివ్ పేర్లు పెడతారా? లేదండి, అట్లేం లేదు. ఎప్పుడైనా ఏదైనా నెగిటివ్ కమెంట్ మీ చెవుల దగ్గరికి వచ్చినా మీరు ఎలా రియాక్ట్ అవుతారు? వస్తే తనే రియాక్ట్ అవుతుంది. మీరు హస్బెండ్ గా మీరు ఎట్లా ఫీల్ అవుతారు? ఎందుకంటే చేసేదంతా మీకోసమే, తినేది మీరే. సో అక్కడ కర్త కర్మ అంతే, మిగతాదంతా మీరే కదా. సో ఎవరన్నా నెగిటివ్ గా మాట్లాడి ఏదైనా పేరు పెడుతున్నా ఎట్లా తీసుకుంటే? పట్టించుకోండి అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హ్యాపీగా ఉండాలి. ఇలాంటివన్నీ పట్టించుకున్నామంటే ముందుకెళ్ళాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మేము సోషల్ మీడియాలో రాకపోతే ఏడ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ కోసం ఇప్పుడు చేయడం కూడా. ఓకే, సో ఏంటండి అంత పెద్ద స్టేట్మెంట్ ఆన్సర్?
ఆన్సర్ ఏంటంటే అన్ని పట్టించుకోవద్దు, థింక్ చేయదు. నేనే కొన్ని ఒకసారి రియాక్ట్ అవుతూ ఉంటాను బ్యాడ్ కామెంట్స్ కి. అంటే యూట్యూబ్ లో అయితే బ్యాడ్ కామెంట్ అయితే ఇంతవరకు రాలేదు, వంటలే పెడతాను కాబట్టి. ఇంకా ఇన్స్టాగ్రామ్ లో ఇంకా చెప్పేదేముందండి, నచ్చే వాళ్ళు 90 మంది ఉంటే నచ్చిన వాళ్ళు 10 మంది ఉంటారు. హోటల్కి పోయే పేరు పెడతారండి, డబ్బులు ఇచ్చి. ఈడ ఫ్రీగా చూసే వీడియోకి పేరు పెడతారు. వంటల కాడైతే నాకు ఎప్పుడైతే ఆ రిమార్క్ అయితే రాలేదండి ఇంతవరకు. ఇంకా మేము ఏదైనా సాంగ్స్ కానీ వీడియోలు అంటే ఉంటారు కదా వరలేని వాళ్ళు, అవన్నీ నేను కొంచెం థింక్ చేసి వాళ్ళకి ఇది రిప్లై పెడతావంటే అవన్నీ ఎందుకు పట్టించుకుంటావు అంటాడు. పట్టించుకోవద్దు, వాళ్ళు ఉండలేరు, అలాగే ఉండలేరు. ఉండే కావాలని కామెంట్ పెడితే ఏదో ఒకటి వీళ్ళకి బాధ కలిగించాలనేసే ఉంటారు. అస్సలు పట్టించుకోకూడదు, మనం హ్యాపీగా ఉందాం లైఫ్ లాంగ్. అండ్ అంటే చాలా మంది ఇళ్లలో పెట్స్ ని చూస్తుంటాం, మీ ఇళ్లలో స్పెషల్ గా ప్యారెట్ ని చూస్తున్నాం. ఈ చిలుక ఏంటి, చిలుక జ్యోతిషమా? చిలక దోషం కాదు కానీ మా పెద్దోడు దుబాయ్ వెళ్ళిపోయాడు అనమాట. ఒక 2.5 years అవుతుంది వాడు వెళ్ళిపోయి. ఇంకా వాడు వెళ్ళిపోవడము, మా రెండో వాడు బెంగళూరులో ట్రైనింగ్ కానీ వాడు సపరేట్ గా వెళ్ళిపోవడము, అట్లా కొంచెం పిల్లలు దూరం అయ్యేసరికి కొంచెం నాకు ఉండలేకపోయాను అనమాట కొన్ని రోజుల దాకా. అప్పుడు ఆ మూమెంట్ అంటే మన మైండ్ దేని మీద డైవర్ట్ అవ్వాలి, ఇట్లా ఉండకూడదు అవనేసి ఇంకా వాడిని తెచ్చుకున్నానండి నేను. చిలుకనే వాడిని తెచ్చుకున్న తర్వాత చిలక ఒకటి, మళ్ళీ మా చిన్నోడు కోసం క్యాట్ ఒకటి తెచ్చామన్నమాట. ఆ క్యాట్ మాతో అంత ఇదిగా ఉండదులే, వాడంటే ఇష్టం బాగా. ఇంకా వాడిని ఇంత అప్పుడు తెచ్చాము కాబట్టి వాడికి సెర్లాక్ పెట్టి అలా పెట్టి మా బిడ్డతో సమానంగా, ఇప్పుడు నాకు 4వ కొడుకు అనుకోండి వాడు. అంటే చిన్న బిడ్డప్పటి నుంచి వాడిని అంత ఇష్టంగా చూసుకున్నాం. ఇప్పుడు మేము పిలిస్తే కూడా వాడు పలుకుతాడు, తెల్లారితో తను కాఫీ తాగేటప్పుడు వచ్చి తాగుతాడు, మేము తినేటప్పుడు వచ్చి తింటాడు. ఇప్పుడే మాటలు వస్తున్నాయి అనమాట, మమ్మీ అంటాడు, హలో అంటాడు, మిట్టు అంటాడు. అసలు వాడికి ఎందుకు అంత ఇదైపోయాడు అనమాట. నేను వాడు ఒకేసారిగా బయట ప్రపంచమే తెలియదు వాడికి. ఒకేసారి అలా వెళ్ళిపోయేసరికి ఇంకా తట్టుకోలేక ఆ రోజు అసలు ఎలా అయిపోయాలండి, మన బిడ్డలకి ఎలాగ అయిపోతుందో నిజంగా అంత ఫీల్ అయిపోయా నేను. చాలా మంది దాన్ని కూడా ఓవర్ యాక్షన్ అని కామెంట్ పెట్టారు. ఓవర్ యాక్షన్ కాదమ్మా, ఒక దాన్ని ఇష్టపడితే ఎలా ఉంటుందో అది పెట్ లవర్స్కే తెలుస్తుంది ఏదైనా కూడా అని కామెంట్ పెట్టారు. వాళ్ళు చాలా మంది వద్దు స్వాతి గారు అవన్నీ ఎందుకు పట్టించుకుంటారు, మిట్టిగాడి కోసం అది అసలు వీడియోలు పెట్టకపోతే మిట్టిగాడు ఏమయ్యారని కామెంట్లు పెడతారండి బాబు. ఏం జరుగుతుంది ఇదంతా ఇంకెగిరిపోయే సీనే లేదండి. ఇప్పుడు ఫ్రీగా అసలు మామూలుగా బోన్ లో పెట్టాం, ఇంట్లో మామూలుగా ఇంట్లోనే తిరుగుతుంటాడు, నిద్రపోయే టైంలోనే వాడు బోన్ లో ఉంటాడు. అసలు వదిలేస్తా కూడా ఇంకా భయం పడిపోయాడు వాడు అప్పుడు బాగా. వాడు వెళ్ళిపోయినా కూడా వేరే వాళ్ళు తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో పెట్టుకొని పాపం చూసుకుంటా ఉన్నారు. నేను అంతా తిరిగి తిరిగి లాస్ట్ ఈవినింగ్ వాళ్ళని ఒక మాట ఇదిలో కూర్చోన్నారు కదా, అడుగుదాం ఒక మాట అని అడిగితే, అయ్యో లేదన్నా మా ఇంట్లోనే ఉందనే కొందికి తనకు ఫోన్ చేసి చెప్పే కొందికి ఆ హ్యాపీనెస్. అప్పుడు వంట చేసుకొని తిన్నాం. మళ్ళీ మరుసటి రోజు వాళ్ళకి పండ్లు ఒక శారీ అంతా తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో కాపాడారండి మీరు. మీరు అయితే ఈ జనం నేను తీసుకోవాలి, అయ్యో మాకు వద్దండి అసలు అంటా ఉన్నారా? అదంతా కాదు, ఫ్రూట్స్, చీర జాకెట్, గాజులు అన్ని తీసుకెళ్లి ఇచ్చేసి వచ్చా ఇంటి కోసం. ఇంత లవ్వు మిట్టు ముందర ఇచ్చారా? వాడు అమ్మో అసలు వాడు ఎవరి దగ్గరికి వెళ్ళాడండి అసలు. కొత్త వాళ్ళు ఎవరైనా వస్తా కూడా మీరు రమ్మని చెప్తే కూడా రాడు. చాలా ఆలోచించి సెక్యూర్డ్ గా అసలు వెళ్ళాడు కొత్త వాళ్ళ దగ్గరికి, ఈయన నేనే అంతే. ఓకే, బట్ ఇంకో క్వశ్చన్ అడగాలండి. ఒకప్పుడు ఒక వీడియో చేశారు, అంటే అత్త మామల ఇబ్బంది కానీ మీ పేరెంట్స్ జరిగే ఇబ్బంది కానీ ఇవన్నీ చెప్పినప్పుడు చాలా మంది రియాక్ట్ అయ్యి కమెంట్స్ కూడా ఇచ్చారు కదా. అంటే మన తల్లిదండ్రుల్ని కానీ లేకుంటే ఒక అత్త మామని కానీ మనం ఏదైనా స్టేట్మెంట్ ఇవ్వాలంటే చాలా ఆలోచిస్తాము. అది ఇచ్చినాక మీకు రియాక్షన్ ఎలా వచ్చింది అనుకుంటున్నారు? రియాక్షన్ అంటే నేను అసలు పట్టించుకోలేదండి, వీడియో పోస్ట్ చేశాను కానీ. అంటే చెప్పడానికి రీజన్ అంటే వీళ్ళమ్మ హాస్పిటల్లో ఉంది. ఓకే, తనకి ఏంటంటే బాగా హార్ట్ అటాక్ లాగా వచ్చేసింది అనమాట. 5 stroke లాగా కొట్టేసి తనకి ఎప్పుడు షుగర్ హైలో ఉంటది. షుగర్ ఎప్పుడు కొడుకు కోడలని ఇప్పటి వరకు కూడా లేదు, మానవాడులు అని కూడా లేదు ఆవిడకి, లేదు. కానీ ఏదైనా హెల్త్ ఇష్యూ జరిగితే మాత్రం కొడుకుగా ఈయన ఉండాలి, కోడలుగా నేను ఉండాలి. అది ఎంతవరకు కరెక్ట్ అని నేను అంటాను. బట్ ఏంటంటే అలా చూస్తూ వదిలేయలేను. ఆ పరిస్థితిలో నా అమ్మ ఉంటే కూడా నేను చేస్తానేమో మేబీ, అంతే కదా, చూస్తే అలా వదిలేలేము కదా. మేము అప్పుడు హైదరాబాద్ లో ఉంటున్నాము, ఉన్నట్టుండి ఇట్లా ఫోన్ వచ్చింది. సరే ఇంకా అప్పటికప్పుడు అంటే మనకి ట్రైన్స్ అవన్నీ దొరకాలి కదండి, బస్సులు. ఇంకా చూసుకొని వెళ్ళేసరికి ఆడపిల్లలు ఏం చేశారు, మా ఆడబిడ్డలు 2 ఉంటారనమాట దగ్గర. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఏం లేనోలేం కాదు, అంతా ఉండేవాళ్ళే కదా, కన్న తల్లే కదా. ఇప్పుడు నాకన్నా అత్త, నీకు తల్లే కదా, మీరు వచ్చి జాయినింగ్ చేపించేసి మేము వచ్చే వరకు చూపించుకోవచ్చు కదా. చూపించచ్చు. అప్పుడు దాకా ఆవిడని పట్టించుకోలేదండి. మామూలుగా చిన్న హాస్పిటల్కి వెళ్ళడము, కనీసం హాస్పిటల్లో సిలైన్ ఎక్కించిన డబ్బులు కూడా వసూలు చేశారు మా దగ్గర. ఎందుకంటే కొడుకు నువ్వే చూడు, మరి కొడుకు నువ్వే చూడు అన్నప్పుడు మరి అన్ని హక్కులు కొడుకే ఉండాలి కదా. అవును, అదే నేను అంట. హాస్పిటల్ అయితే అసలు పెద్ద గొడవ వేసేసానండి బాబు. దేనికి, బిల్డింగ్ కాదు, బిల్డింగ్ అని గురించి అని కాదు, ఆవిడ అలా వదిలేస్తే నాకు తట్టుకోలేకపోయాను నేను. కొట్లాడారు.
అసలు అందరు హాస్పిటల్ అందరు కూతురు నేను అనుకున్నారు. కూతురే ఏమవుతావు కూతురు మాట్లాడకపోయినా సరే కోడలండి. నేనంటే ఈ రోజుల్లో కోడలు అసలు నీలాంటి కోడలు దొరకడం ఆవిడ అదృష్టం నిజంగా. మేము అసలు కూతురు అనుకున్నామమ్మా నిన్ను చూసి అనేసి. ఆవిడ ఎప్పుడు మమ్మల్ని పట్టించుకోకపోయినా నేను ఏ రోజైనా ఆవిడ హాస్పిటల్లో పడినప్పుడు కూడా ఎంత ఇదిగా చూసుకున్నానో అది అందరికీ తెలుసండి. మీరు చెప్తుంటే అర్థమవుతుంటది. బట్ మీకు ఎలా అనిపిస్తుంది అంటే మీ మదర్ గురించి లైవ్ లో స్టేట్మెంట్ ఇవ్వడం? స్టేట్మెంట్ అంటే అంత బాధపడినాం మేము కూడా ఫస్ట్ నుంచి కూడా. తను ఎంత బాధపడిందంటే నాకు ఒక అత్తమ్మ ప్రేమ కావాలి అని. తను ఫస్ట్ నుంచి కష్టపడింది. అది ఎంత చెప్పినా మా ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకోలేదు. ఇంకేం చేస్తాం ఇంకా. ఓకే ఇప్పుడు ఇచ్చి కూడా ఆడబిడ్డలు ఎవరు మాట్లాడరు. మా లాస్ట్ ఆడపిడ్చి మాట్లాడుతుంది వదిన. అంటే బాగుంటారా లేకుంటే ఫార్మాలిటీ? కొంచెం ఫార్మాలిటీ అంత ఇదేం కాదు. మరి తిరుపతిలో ఉంటే మీరు హైదరాబాద్కి ఎందుకు వచ్చారు? హైదరాబాద్ ఎందుకు వచ్చామంటే దీనికి కూడా ఒక రీజన్ ఉంది. ఎందుకంటే తిరుపతిలో ఉన్నాము, ఓన్ హౌస్, కారు ఉండేది. కారు కూడా లాక్డౌన్ లో అమ్మేసాంలేండి. ఇంకా ఉన్న దాంట్లో హ్యాపీగా బతుకుతాను కదా. అది కూడా చూడలేక మా పేరెంట్స్ వైపు వీళ్ళ పేరెంట్స్ వైపు ఏదో పెట్టేయమని, ఏది అసలు ఏముందని పెట్టడానికి మా దగ్గర కష్టపడుకుంటేనే మాకు జరుగుతుంది. ఎంత సింపుల్ గా ఉన్నా మేము రుచులుగానే ఉంటాం. ఉన్న దాంట్లో హ్యాపీగా ఉన్నా వీళ్ళకేముందిలే అన్నట్టుగానే బతుకుతాను నేను. చూడడానికి జనాలకు అలాగే ఉంటది. ఇంకా అసలు అవన్నీ మైండ్ టెన్షన్లు అన్నీ నాకు వద్దు, దూరంగా వెళ్ళిపోదాం ఎక్కడికైనా ప్రశాంతంగా అనేసి ఇంకా హైదరాబాద్ వచ్చేసాం అన్నమాట. నిజం చెప్పాలంటే ఏదన్నా షూటింగ్ల కోసమో వాటి కోసం అయితే కాదు కానీ షూటింగ్స్ ఆఫర్స్ అయితే వచ్చాయి అప్పుడు. ఇంకా వెళ్ళిపోదాము, ఈ టెన్షన్ అంతా నాకొద్దు అనేసి అంటే సరే నువ్వు ఒకదాని ఎందుకు హాస్టల్ అంతా తీసుకొని ఎట్లా ఉంటుందో ఏమో, ఫ్యామిలీయే షిఫ్ట్ అయిపోదాము. సో అందుకు హైదరాబాద్కి వచ్చారు. మరి ఇక్కడ సీరియల్స్ కూడా చేశాను. అదే వచ్చినాయి, ఆఫర్స్ వచ్చాయి. ఇప్పుడు కూడా ఉన్నాయండి సీరియల్స్ ఉన్నాయి. ఇప్పుడు కొంచెం కూడా మేనేజర్ నెంబర్లు ఉన్నాయి. కానీ ఇప్పుడు చేయలేక వదిలేసాను అనమాట. మెయిన్ నిద్ర ఉండదు. షూటింగ్ గురించి మీకు తెలిసిందే కదా. కళ్ళు కూడా అట్లానే ఉన్నాయి. కానీ ఇక్కడికి వచ్చి కూడా ఇబ్బంది పడినా. ఒక 7 months ఇబ్బంది పడినా. 7 నెలలు అంటే మీకు అంటే యూట్యూబర్ సపోర్ట్ లేదా? సపోర్టింగ్ అంటే సోషల్ మీడియాలో కొంతమంది ఏమంటే మనకి వచ్చే స్వాతి అక్క మేము ఇల్లు తీసి పెడతాము అలాగిలాగని వాళ్ళు నమ్ముకొని అయితే వచ్చాను. కానీ వచ్చేసరికి ఎవరు ఇల్లు ఏమీ పెట్టలేదండి, తీసి మాటలు మాత్రమే. అసలు వాళ్ళు నమ్ముకొని బ్యాగులు తీసుకొని వచ్చేసారు. రోడ్లో కృష్ణానగర్ లో నిలబడుకొని అసలు ఎంత ఇబ్బంది అయిందంటే మళ్ళీ మేమే ఎత్తుక్కొని ఇల్లు. అది ఎలాగో టూలెట్ బోర్డ్స్ ఉన్నాయి రెడీగా. లగేజ్ పాపం వేరే అమ్మాయి ఉంది ప్రియా అని, తను కూడా ఆర్టిస్ట్ అనమాట. అక్క లగేజ్లు ఇక్కడ పెట్టుకో అక్క అనేసి బాబుని పడుకోబెట్టేసి ఇంకా ఆ గల్లీలోనే టూలెట్ బోర్డు ఉంటే అడ్వాన్స్ ఇచ్చేసి అప్పటికప్పుడు ఇల్లు క్లీన్ చేసుకొని దిగిపోయాను అనమాట. నడి రోడ్లో నిలబడ్డారు నమ్ముకొని వచ్చి 6 నెలలు చాలా ఇబ్బందులు పడ్డాను. ఫ్రిడ్జ్ లేదు, టీవీ లేదు, మంచం లేదు, సామాన్లు వండుకొని తినడానికి కూడా సామాన్లు. మరి పోవాలని అనుకోలేదు? లేదు, నేను ఇక్కడే ఉండిపోవాలని డిసైడ్. చాలా గొడవలు జరిగినాయి. బాబు ఇబ్బంది పడుతున్నాడు, వద్దు అసలు అన్ని పెట్టుకొని మనం ఎందుకు ఇంత ఇబ్బంది పడాలి, అసలు అవసరం లేదు, వెళ్ళిపోదాం అన్న. వెళ్ళిపోతే వెళ్ళిపో, నేను ఇక్కడే ఉంటాను. ఎందుకో తెలియదు, అందరికి దూరంగా వచ్చేయాలి అని డిసైడ్ అయ్యాను అన్నమాట. కానీ ఇక్కడికి వచ్చాక కూడా కొంచెం ఆఫర్లు రావడం, సీరియల్ చేయడము. నేను ఇంకా శారీ డ్రాపింగ్ కూడా వెళ్తాను. శారీ డ్రాపింగ్ వెళ్ళడం, ఖాళీ అయితే ఉండనండి, ఏదో ఒకటి చేస్తూ ఉంటాను. ఇన్ని వంటలు చేస్తుంటారు కదా, ఎప్పుడన్నా వంట నేర్చుకొని చేశారా లేకుంటే నేర్చుకొని ఏమి లేదండి, డైరెక్ట్ గానే ఉదాహరణగా చేసేస్తూ ఉంటాను. మరి మాకెట్లా అంత బాగా నచ్చుతాయి? అది ఓకే అయిపోతుంది అంతే. అంటే మా తప్ప మీ తప్ప? అది అలా సెట్ అయిపోతుంది, అది దేవుడు తనకి అదృష్టం అలా. ఓకే, బట్ కుకింగ్ ఛానల్లో ఫ్యామిలీ వ్లాగ్స్ కూడా చేయొచ్చు, అందరిని పరిచయం చేయొచ్చు, చూపించవచ్చు అనే ఆలోచన ఎట్లా వచ్చింది మీకు? ఏ ఫ్యామిలీ వ్లాగ్స్? మీ ఫ్యామిలీ గురించి చూపించడం, మాట్లాడుకోవడం. అంటే మాకు ఎక్కువగా కుకింగే కనిపిస్తుంటాయి. అప్పుడప్పుడు సరదాగా మీరు కూడా హస్బెండ్ ని చూపించడం, మాట్లాడడం ఇవి కూడా జరుగుతుంటాయి కదా. సో ఆలోచన ఎట్లా పుట్టింది? సపోర్టే కదండి మరి. అంటే ఎక్కువగా మొహమాట పడతారు కదా. మొహమాట పడిన వీడియో తీసేదంతా తనే. వీడియో తీస్తారు, వీడియోలో కనిపించాలిగా. కనిపించరు, మాట్లాడలేరు. అదే 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 ఇప్పుడు కూడా మాట్లాడమంటే ఏం మాట్లాడుతున్నారు చెప్పండి. నేను అందుకే ఇట్లా వచ్చేసా, పేపర్ తిప్పేది తెలుగు. అదే ఓకే, సో మీ వైఫ్ ని చూసి మీకు అంటే చాలా మంది కొంతమందిని చూసే కొన్ని నేర్చుకుంటారు కదా, వైఫ్ నుంచి మీరు నేర్చుకున్న లక్షణాలు ఏంటి? చాలా ఉంది, ఎందుకంటే అది ఒకటని చెప్పలేము, ప్రతి ఒక్కటి. 3 చెప్పండి అయితే. ఏం లేదండి, మీకు ఈరోజు హ్యాపీగా పంపించాలి. తను కష్టపడ్డా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెనకడుగు, ఏదైనా ముందు అడిగే. ఓకే, దేనికి కూడా వెనకడుగు వేసే అలవాటే లేదు. మళ్ళీ ధైర్యంగా ఉంటుంది. మళ్ళీ ఏదైనా రాంగ్గా మాట్లాడితే కూడా సమాధానం కరెక్ట్గా చెప్తుంది. అంతే. స్ట్రైట్ ఫార్వర్డ్ అండి. అండ్ మీరు మార్చుకోవాల్సిన లక్షణాలు ఏం చెప్తారు? నేను మార్చుకునేటి ఏం లేదు. అక్కడ అడిగితే పెద్ద పేపర్ వస్తుంది, మీరు చెప్పుకుంటే సరదాగా అయిపోతుంది. నేను మార్చుకునేది ఏం లేదు, అంటే తను ఏది చేసినా కరెక్టే.
ఓకే, మీరేమంటారు ఆయనలో ఈ రెండు విషయాలు మార్చుకుంటే అంటే ఆయన మార్చుకోవాలంటే నిదానం ఫస్ట్, చాలా నిదానం, ఆ నిదానం తగ్గించుకో, కొంచెం ఫాస్ట్ గా ఉండు అంట అంతే. కానీ అన్నిట్లో నిదానమే. అన్నిట్లో ఏంటంటే అంటే నిదానమే ప్రధానం అంటారుగా. అన్నిట్లో పనికి రాదండి, అది కొన్నిట్లో పనికి వస్తుంది అంతే. ఓకే, అండ్ ఈ లైక్ అంటే గొడవ జరిగింది అనుకోండి, సో ఫస్ట్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే లైక్ శాంతి చర్చలు తినకోసమే వస్తుంది స్టార్టింగ్. అంటే ఎవరు కాంప్రమైజ్ అవుతారు? కాంప్రమైజ్ అయ్యేది ఆయన్నే, గొడవ పెట్టుకునేది ఆయన్నే. ఎందుకండి బాధ? ఏం చేద్దామంటే లైఫ్ కార్జిచ్చి అంటించి మళ్ళీ నీళ్ళు పోయాలి, అన్ని ఉంటేనే బాగుంటది లైఫ్. అట్లని చెప్పి అంటించేస్తారా? ఓకే, ఏదైనా కానీ ఇద్దరు ఒకరికొకరు అంతే. మీ ఒకరికొకరే ఈ రోజు ఇంతవరకు వచ్చారు. అండ్ ఇన్ని అంటే మీ జీవితంలో ఒక మనిషి తోడు లేకున్నా నమ్మిన ఒక చేయి మాత్రం వదలలేదు. చాలండి, అదే చాలు, ఈ జన్మకి అదే అనిపిస్తుంది. అక్కడ కూడా కష్టం చూసారు, అంటే లైక్ హ్యాపీ చూసారు, సాడ్నెస్ రెండు చూసారు. ఓకే, అండ్ ఇంతమంది సబ్స్క్రైబర్స్ లవ్ వస్తుంటుంది కదా యూట్యూబ్ లో, రోజు రోజుకి వ్యూవర్షిప్ పెరుగుతుంది, చాలా మంది స్వాతి అప్పు అని చెప్పి ఇష్టపడుతుంటారు. సో ఇట్లాంటి సబ్స్క్రిప్షన్ అంటే ఇట్లా సబ్స్క్రైబర్స్ నుంచి ఇంత లవ్ వచ్చేది ఎలా తీసుకుంటారు? నాకు ఇప్పుడు అసలు ఈ రోజు ఇలా ఉన్నామంటే సోషల్ మీడియానే అండి. అసలు ఎంత మంది ఫ్యామిలీని సంపాదించుకున్నాను తెలుసా ఈ సోషల్ మీడియాలో. ఒక అక్క అంటారు, వదిన అంటారు, ఇంటికి పిలుస్తారు, పసుపు కుంకుమ చీర జాకెట్ పంపిస్తారు. అసలు ఎంత హ్యాపీ అనిపిస్తుందో నిజంగా. మా పేరెంట్స్ వల్ల కూడా నేను ఈ రోజు కూడా అంత హ్యాపీగా లేను. అంత మంది నేను సంపాదించుకున్నాను ఈ సోషల్ మీడియాలో. అసలు మేము బండ్లో వెళ్తా ఉంటే కూడా నీలిపల్లా స్వాతక్క అనేసి దగ్గరకు వచ్చి కంట్లో నీళ్లు పెట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ ఇంకోటి అండి, చాలా మందికి స్వాతి తెలుసు, అప్పు ఏంటండి అంటే స్వాతికి అప్పు ఎప్పుడు తీరుతుందో అప్పు మీరు తీర్చనియరు, చక్రవడ్డీలు తిప్పుతారు. చిన్నప్పటి నుంచి మా నాన్న ముద్దుగా అప్పు అప్పు అని పిలుస్తా. అది అలాగే మణికంఠను అప్పు చేశారు మీరు. అప్పడం చేశారు, అప్పు చేశారు, అప్పునేనా? ఓకే, సో సోషల్ మీడియా లైఫ్ లో మీరంటే ఒక పాజిటివ్నెస్ చూసారు, మీకు ఎలా అనిపిస్తుంటుంది? నాకు హ్యాపీగానే ఉందండి, ఇబ్బంది ఏం లేదు. సోషల్ మీడియాలో మనకేం ఇబ్బంది, మన రూట్ లో మనం పోతా ఉంటాం. అంటే మీరు అన్నారు కదా మొదట్లో నాకు కొంచెం ఇబ్బంది స్టార్టింగ్ అనిపించింది. అంటే ప్రతి ఒక్కరు కూడా ఇలాగే ఉంటారు, సోషల్ మీడియాకి రానియకుండా ఇంట్లో వాళ్ళని అలాగే తొక్కి పెట్టేసే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి చెప్పేది ఒకటే ఏమంటే కొంచెం ముందుకు పోండి, మీరు కూడా హ్యాపీగా ఉంటారు లైఫ్. ఓకే, ఈ రోజు నిజంగా ఈ సోషల్ మీడియాకి రాబట్టి మేము ఇంత హ్యాపీగా ఉన్నాం. ఈ రోజు ఒక జెన్యూన్ క్వశ్చన్, ఆన్సర్ ఎవరు చెప్తారు? చెప్పండి, మీరు చెప్తారా? యూట్యూబ్ రెవెన్యూ ఎవరికి ఇస్తున్నారు? ఇప్పుడు చేయట్లేదు కదండి యూట్యూబ్. అట్లీస్ట్ ఒక సంపాదన ప్రమోషన్స్ ఉంటుంది ఇంటికేనండి, అంతే. అంటే నాది రూపాయి అని ఏ రోజు మేము అట్లా అనుకో, సపరేట్ నాది సపరేట్. ఏదైనా కూడా ఈ అమౌంట్ వచ్చిందా దీనికి, ఇది వచ్చిందా దీనికి, అంతే. కానీ ఉన్న దాంట్లో హ్యాపీగా ఉంటాం. ఇంకా ఏదో వచ్చేయాలి, ఇంత వచ్చేయాలని ఎప్పుడు ఆశపడం, అత్యాశ లేదు, ఉన్న వరకు చాలు. ఓకే, మీరు లైఫ్ లో చూసిన పెద్ద ఇబ్బంది ఏంటంటే, అంటే చిన్నప్పుడుది కాకుండా ఇంకా తర్వాత ఈయన వచ్చాక ఈ రోజు వరకు ఇబ్బంది ఏముందంటే ఫైనాన్షియల్ ఇబ్బందే మాకు ఎప్పుడు కూడా. ఎందుకంటే మాకేం గవర్నమెంట్ జాబులు కాదు కదా. తను కష్టపడాలా, మేము కష్టపడాలా. తనకి ఇంకా యాక్సిడెంట్ జరిగిన కాంచి తన క్లాసులు చెప్పకూడదు. ఎప్పుడైంది? ఒక 7 years అవుతుంది. 7 ఏళ్ళు అవుతుంది యాక్సిడెంట్. ఏం జరిగింది అన్న? అదే ఇంకా బండ్లో పడిపోయి కొంచెం బ్యాక్ బోన్ అంతా కూడా కొంచెం ఇదైంది. హెల్త్ బాగాలేకుండా కొంచెం ఎక్కువ స్ట్రెయిన్ అయ్యాకే. రీసెంట్ గానే జరిగిందండి, ఒక 7 years. 7 years రీసెంట్ కాదండి, 7 months అంటే ఏదన్నా అనొచ్చు. 7 years కానీ అంటే ఈయన అట్లా ఇబ్బంది పడి బెడ్ రెస్ట్ వచ్చేసి ఉంటుంది కదా, మరి అప్పుడు ఇప్పటికొచ్చి కూడా తను ఎక్కువ టెన్షన్ పడకూడదు. టెన్షన్ పడ్డయిందంటే అసలు ఇంకా డాక్టర్ చెప్పారనమాట, ఎక్కువ టెన్షన్ తీసుకోకూడదు మనీ నువ్వు అని. అసలు ఎక్కువ టెన్షన్ పడితే కన్ను ఒకటి కనపడదు. ఈ కన్ను కనపడకుండా కనీసం ముందర మనుషులు కూడా కనపడరు. తను తీసుకెళ్తారు రోడ్ దాటించాలన్నా కూడా. అట్లా అయిపోయింది ఆ పరిస్థితి. ఎందుకంటే ఇంట్లో టెన్షన్ ఇట్లా, ఎందుకంటే ఇంట్లో మా అమ్మ అర్థం చేసుకోవాలి. ఇంకా చూస్తే తనేమి ఇష్టం మా అమ్మ అంటే, కానీ ఎట్లా చేయాలనేసి నాకు అర్థం కాకుండా ఎక్కువ టెన్షన్ పడిపోతా ఉన్నా. ఆ టెన్షన్ పడి 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 ఇంకెవరికి తెలియదు, నాలో పడి హాస్పిటల్కి వెళ్తే ఈ విధంగా జరిగింది. అప్పటి నుంచి ఇంకా మెడిసిన్ వాడతా కొంచెం రిలాక్స్గా ఉండడం, ఎక్కువ టెన్షన్ పడి నేను. అంత టెన్షన్ తనకు కూడా ఇవ్వనులేండి, నేను ఏ ప్రాబ్లం వచ్చినా నేనే సాల్వ్ చేసుకుంటాను. బట్ అంటే నిజంగా కొంతమంది అనొచ్చు, అరే నేను ఇట్లా పెంచారు కాబట్టి నువ్వు ఈరోజు ఇంత బాగుంటున్నావు అని అనొచ్చు. మిమ్మల్ని అట్లా పెంచలేదు, మీరే స్వయంగా నేర్చుకున్నారు, మీ కాళ్ళ మీద మీరే నిలబడ్డారు. ఈయనకి ఇబ్బంది వచ్చినా సరే వదిలేసి వెళ్ళిపోవచ్చు, పక్కన ఉండొచ్చు, కానీ అన్నిట్లో కూడా మీ బాధ్యతలను మీరు తీసుకొచ్చారు.
ఎట్లా సాధ్యమైతుంది? అది మా పిల్లలకి తెలుసు కాబట్టే సేమ్ మీలాంటి వైఫ్ కావాలమ్మా నాకు కూడా అంటాడు. అది ఇందాక అన్నారు అంటే ఇంక అంతే, వదులుకోలేం కదండి. ఇష్టపడి చేసుకున్నా నేను, ఎలా వదులుకుంటాను ఈ రోజు బాగలేదని? అదే పరిస్థితి నాకు వస్తే అంతే కదా, ఎవరైనా మనిషి. మరి అదే కదా అది. ఓకే, మరి మొత్తంగా మీ జర్నీలో ఇప్పుడుకొచ్చి కూడా మేము ఇలాగున్నామని ఇప్పుడుకొచ్చి కూడా అండి బాబోయ్, అసలు మా పేరెంట్స్ అయితే అసలు చెప్పకూడదు. దానికేముందిలే, హైదరాబాద్ వెళ్ళింది, దానికేముంది. ఇక్కడ హైదరాబాద్ లో మనం ఎంత ఇబ్బందులు పడతాం. అయ్యో, ఈ సిటీలో బతకాలంటే ₹2 ₹2 ఆషామాషి కాదు, తిరుగుతూనే ఉండాలి. అవును, మన టెన్షన్ మనకెన్నో ఉంటాయి, కానీ మాదంతా సింపుల్ లైఫ్ జరిగిపోతుంది కాబట్టి మా చక్కగా హ్యాపీ లేకుండా ఇబ్బంది లేకుండా పడుతున్నాం అనమాట. అది ఎవరికి తెలియదు కదా. అవును, ఇప్పుడు సీరియల్ చేసేస్తుంది, ఎంత సంపాదించేస్తుందో, మమ్మల్ని చూడాలా చెయ్యాలా. ఇప్పుడైతే చాలా ఇదిలో ఉన్నారులేండి, వాళ్ళైతే తినటానికి కూడా లేదు కనీసం, ఆ సిచ్యువేషన్ లో ఉన్నారు పేరెంట్స్. ఉన్నారు. మరి మీరేం మంత్లీ నాకేంది తెలిసింది నేను వేస్తున్నాను అంతే. ఓకే, వాళ్ళేంది నేను చేస్తున్నా అంతే. అక్క వాళ్ళు మరి చూస్తున్నారో లేదో నాకైతే తెలియదు. ఓ, మీరు అక్క మాట్లాడుకో మాటలు లేవండి. లేవు. అంటే మీరు అందరు ఉండి ఒంటరిగా ఉన్నారు? చెప్పుకోవడానికి అందరూ ఉన్నారు చుట్టాలు, బట్ అంతే. నిజంగా అసలు గ్రేట్ అండి మీరు. ఏదో ఊరికే పైన యూట్యూబర్ ఇట్లా అనుకుంటాం కానీ ఆ మనసు చాలా ఎంత ఇది ఉందో అది మనకే తెలుసు. అందుకే కదండి అప్పుడప్పుడు దానికి హెల్త్ బాగాలేకుండా వచ్చేస్తుంది. ఒక్కొక్కసారి వచ్చేసిందంటే అసలు ఎన్ని ఇంజెక్షన్స్ వేస్తారో, సిలైన్స్ పెడతారో, భలే ఇబ్బంది అనిపిస్తుంది. అందుకే టెన్షన్ పడద్దు, రిలాక్స్గా ఉండాలి. ఎందుకంటే తనకేమైనా జరిగిందంటే నేను ఉండలేను ఫస్ట్ ఆఫ్ ఆల్. మీకు పిల్లలు కూడా ఉన్నారు? పిల్లలు కూడా అండి, ఒక అమ్మమ్మ తాతయ్య ఒక నానమ్మ, ఆ ప్రేమలు ఏమీ లేవు. పిల్లలు కూడా అసలు రిలేషన్స్ కూడా తెలియదు, ఎవరు ఏమవుతారు ఏందని కూడా. మా ప్రపంచం అంతా ఏంటంటే ఈయన, నేను, పిల్లలు, మేము 5 మందే. మిట్టు మర్చిపో, మిట్టుగాడు అమ్మో కెమెరాల నుంచి వస్తుంది, అరుస్తుంది, ఏ నేనున్నా ఇక్కడ అని. ఓకే, మరి ఇంత మంచి జర్నీలో మీ లైఫ్ లో మీరు ఏ స్టేజ్ వరకు వెళ్ళాలనుకుంటున్నారు? నాకైతే ఎక్కువ ఆశలు అయితే లేవండి. పిల్లలు సెటిల్ అయిపోయే వరకు హ్యాపీగా ఉండి వాళ్ళు ఒక స్థాయికి వచ్చేస్తే అది చాలు ఈ జన్మకి నాకు అనిపిస్తుంది. మనకేం పెద్ద కోరికలు అయితే ఏమీ లేవు. ఉండటానికైతే ఇల్లు ఉంది హ్యాపీగా. ఫ్యూచర్ కి ఇక్కడ కాకపోయినా నేను ఇక్కడ బతకలేకపోయినా మన ఇంట్లో మనం వెళ్ళి గంజి నీళ్ళు తాగేసి కూడా బతికేస్తా. అన్నిటికీ ప్రిపేర్ అయిపోయారు. లైఫ్ లాంగ్ ఇలాగే ఉంటాం, అంతే. ఎంత ఏజ్ అయినా కూడా ఇలాగే ఒకరికొకరు అంతే, అట్లనే ఉండాలి. కానీ మమ్మల్ని చూసి కూడా చాలా మంది సోషల్ మీడియాలో కూడా మారున్నారు, చాలా మంది మారారండి. అయ్యో స్వాదక్క, నిన్ను చూసి చాలా నేర్చుకోవచ్చు మేము. అసలు నేర్చుకున్నాను, ముందు లైఫ్ లాగా కాదు, ఇప్పుడు మా లైఫ్ చాలా మారింది అన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, అండ్ ఇంకా నుంచి ఒకటి కొట్టేస్తుందండి, మీ డాలర్ తీయండి. అది ఆయన మీ డాలర్ తీయండి అన్న. ఏంటి ఇద్దరు పులిగోరలు వేసుకోరు? పులిగోర కాదండి, ఇది డెవల్ పార్ట్స్ అని, ఇది గద్దముక్కు కాయ అంటారు. ఓకే, ఇది దిష్టికి వాటికి మంచిది అన్నమాట. ఒక పూజారి ఎవరో చెప్తే ఇంకా వేసుకున్నాం. ఓకే, అండ్ ఈ రింగులు కూడా ఎక్కువ పెట్టారు. ఇది ఎప్పటి నుంచో ఉన్నాయండి, ఎన్ని బాధలు వచ్చినా ఈ మాత్రం పోలేండి. ఓకే, అంటే ఫస్ట్ నుంచి తను ఎన్నో ఇబ్బందులు పడింది, ఇప్పుడు అలాంటి ఇబ్బందులు ఉండకూడదు అనేసి హ్యాపీగా ఉండాలి. దానికి మేము ఏదైనా కొంచెం అమౌంట్ వస్తే కూడా ఏదో ఒక రింగ్ తీసుకోవడం అట్లా. నైస్, రింగ్స్ అంటే ఇష్టం బాగా నాకు. అది ఓకే, మిమ్మల్ని ఈ స్టేజ్ వరకు తెచ్చి ఇంత సపోర్ట్ చేసిన మీ సబ్స్క్రైబర్స్ కి, మీ ఫాలోవర్స్ కి ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? ఏమన్నా చెప్పాలంటే ఈ రోజు మేము ఈ స్థాయిలో ఉన్నామంటే ఫాలోవర్సే కాబట్టి, సోషల్ మీడియా కాబట్టి, ఈ సోషల్ మీడియాకి మా ఫాలోవర్స్ కి చాలా చాలా రుణపడి అయితే ఉంటాం మేమైతే. నిజంగా ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అసలు ఎంత హ్యాపీగా ఉన్నామండి ఈ రోజు మేము ఇక్కడ ఉన్నామంటే కూడా వాళ్ళకి చాలా హ్యాపీగా, అసలు ఎంత హ్యాపీగా ఉంటారంటే అంత హ్యాపీగా ఉంటారండి. అదే, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ గురించి చాలా విషయాలు ఈ ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నారు. ఎప్పుడో సంవత్సరం అయింది మీ ఇంటర్వ్యూ చూసి, సో వాళ్ళు కూడా ఈరోజు హ్యాపీగా ఫీల్ అవుతారు, మా అక్క బాగా వచ్చారు, బాగా మాట్లాడారు, చాలా విషయాలు చెప్పారనేసి. సో థ్యాంక్ యూ. సో చూస్తున్నారు కదండి స్వాతి అప్పు యూట్యూబ్ ఛానల్. మీరు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి, ఏ టైప్ ఆఫ్ కాంటెంట్ చేస్తుంటారో మీకు అర్థమవుతుంది. అండ్ ఈ ఇంటర్వ్యూలో ఈ బ్యూటిఫుల్ కపుల్ చెప్పిన మాటలు విన్నాక మీకు ఏమనిపించిందో మీ హానెస్ట్ ఒపీనియన్ తప్పకుండా కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సుధీర్ టాక్స్ ఫర్ మోర్ అప్డేట్స్.